రేపు మొక్కలకి నీళ్లు పోస్తే చాలా పుణ్యం అండి, దానివల్ల మీకు సుఖం కలుగుతుందని నేను అనుకోండి. మీరు వచ్చి కనీసం ఓ మొక్కకి ఓ కలచ నీళ్ళైనా పోస్తారు. ఏమండి మీరు కానీ రేపు మొక్కకి ఒక్క ఆకు తుంపినా మహాపాపం సుమండి అన్నాను అనుకోండి, మీకు ఎండిపోయిన ఆకు కనపడ్డా మీరు తుంపరు కదా. మరి వద్దన్న పని చేయకుండా ఉండడం కదా సహజమైన విషయం. పాపం వల్ల దుఃఖం వస్తుందంటే మరి ఎందుకు చేస్తారు పాపం? పుణ్యం కన్నా పాపమే ఎక్కువ చెయ్యాలనిపిస్తుంది. ఎందుకు చెయ్యాలనిపిస్తుందంటే పాపము ఏం చేస్తుందంటే ఎర వేస్తుంది. చేప చూడండి, ఎర కోసమని పైన కనపడుతున్న వానపాం ఒకటే అనుకొని లోపల ఉన్న సూదిని గమనించకుండా కురికి ఎరకి దొరికి బయటపడిపోయినట్టు ఎర వేస్తుంది. మనసుకి ఏదో సుఖాన్ని ఇస్తుంది, ఇంద్రియాలకి ఏదో సుఖాన్ని ఇస్తుంది. ఈ సుఖం కోసం ఏం చేస్తాడంటే శాస్త్రాన్ని వదిలిపెట్టేస్తాడు. తెలియనివాడేం కాదు, అన్నీ తెలుసు. తెలిసి అప్పటికి ఆ ఇంద్రియ సుఖం కోసం, అప్పటికి ఆ మనోరంజకత్వం కోసం వశపడతాడు. అది పాపమునకున్న తీవ్ర శక్తి, ఆకర్షణ శక్తి అంటారు. అది ఇంద్రియములను మనసుని ప్రలోభ పెడుతుంది. అదే భాగవతంలో అఘాసురుడు అని వ్యాసుల వారి పిలిస్తే సంస్కృత భాగవతంలో పాపపు రక్కసుడు అని పోతన గారు యథాతథంగా అనువాదం చేశారు. జాపిరము లేక ఇప్పుడు గ్రేపుల గోపాలసుతుల కృష్ణునితోడన్ గీపెట్టగ మింగెదనని పాపపు రక్కసుడు త్రోవ పడి ఉండే నృపా. పాపంలోకి మనం వెళ్ళిపోతాం తెలిసి కూడా, అప్పుడు మింగేస్తుంది. కాబట్టి ఈ పాపకర్మ చెయ్యడానికి ప్రధానమైనటువంటి ఆకర్షణలు రెండు ఉంటాయి. ఒకటి అర్థము, రెండు కామము. ఈ అర్ధకామములు ధర్మంతో వేసుకున్న ముడిని వదిలేస్తూ ఉంటాయి. ఆ ముడి విడిపోతూ ఉంటుంది, ఆ ముడి విడిపోయి జరిగిపోతూ ఉంటుంది. అంటే ఎప్పుడూ ధర్మంతోనే ముడిపడిపోయాడు అనుకోండి, ఇంకా ఆయనకి అసలు పాపం ఏది? ఆయనకి పాపం లేదు అసలు. ఆయనకి ధర్మానికి ఉన్న ముడి అప్పుడప్పుడు వదులవుతుంది, వదిలి జారుతుంది. అది జారినప్పుడు పాపం చేస్తూ ఉంటాడు. అది ఎందుకు జారుతుంది అంటే ఇంద్రియ సుఖముల పట్ల, మనోస్సుకి కలగవలసిన సుఖం పట్ల ఆయన ఆకర్షితుడయ్యాడు. అప్పుడు తప్ప పాపం చేయడు. అది బలవత్తరమైందనుకోండి, పాపము వైపుకి ఉరుగుతాడు. మహాత్ముల జీవితాల్లో కూడా ఈ తడబాట్లు కనపడుతూ ఉంటాయి. కారణం అది మనసు యొక్క బలం అటువంటిది. దానికి పాపం ఎరేస్తుంది. దానికి శంకరాచార్యుల వారు నివారణ చెప్పారు. అది ఆయన ప్రజ్ఞ. ప్రధానంగా నిన్నేది లాగేస్తోంది? అర్థం, డబ్బు. అర్థము అంటే డబ్బు ఒక్కటే కాదు. అర్థము అంటే సుఖాన్నిచ్చేటటువంటి వస్తు సంచయాన్నంతటినీ కూడా అర్థమనే పిలుస్తారు శాస్త్రంలో. ఇల్లు, మంచాలు, కుర్చీలు, తను సుఖపడడానికి వాడుకునే వాహనాలు, తనని వినోదపరిచేటటువంటి వస్తువులు, వీటన్నింటినీ అర్థమనే పిలుస్తారు. ఈ అర్థం మీద ఉండేటటువంటి ఆకర్షణ ఇంకా అంతా ఇంతా కాదు. ఎందుకని అంటే అది మనిషి తనకు తానుగా చేసుకున్నటువంటి పెద్ద దోషం. ఒకటి, అలా లాగగలదు మనిషిని. రెండు, మనిషికి జంతువుకి 84 లక్షల జీవరాశుల్లో మనిషి అంత గొప్పవాడైనా మిగిలిన జీవులతో పోలిస్తే ఎక్కడ పాడైపోతాడంటే, జంతువు తన పిల్ల తనంత తాను ఆహారం సంపాదించుకునే వరకే పోషిస్తుంది. పక్షి తన పిల్లని తను ఆహారం తినే వరకు పోషిస్తుంది. ఆవు, దూడ తనంత తాను గడ్డి తినడం వచ్చే వరకు పోషిస్తుంది, పాలిస్తుంది. తర్వాత ఇంకా పాలు ఇవ్వడం ఆపేస్తుంది. దూడ తనంత తాను బతుకుతుంది, ఆవు తనంత తాను బతుకుతుంది. కానీ మనిషి మాత్రం కొడుకులు, కోడళ్ళు, మనవలు, మునిమనవలు, ఇంకా తాను చూడనీను మనవలు, ఎప్పుడో 7 తరాలు, 14 తరాలు, ఎన్ని స్థలాలు, ఎన్ని భవనాలు, తెలిసినవి, తెలియనివి, నల్లనివి, తెల్లనివి, బోలెడన్ని. ఇన్ని సంపాదించి ఏవో కాగితం మొక్క మీద ముద్ర వేసి దానికో విలువ పెట్టి తెచ్చి దాచి ఎంత అల్లరి. ఇవి